దశాబ్ద కాలంలో భారత ఆర్థిక వ్యవస్థ $10 ట్రిలియన్ చేరుకోవచ్చని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే పేర్కొన్నారు. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బోర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. చిన్నపాటి ప్రయత్నంతో మొదలై అంతకంతకు పెరుగుతూ పోయే స్నోబాల్ ఎఫెక్టుతో బోర్గే భారత ఆర్థిక వ్యవస్థను పోల్చారు. ప్రస్తుతం భారత్లో శాంతియుత వాతావరణం ఉందని, సంఘర్షణలు లేవని, పాలనలో పారదర్శకత, రెడ్ టేపిజంకు వ్యతిరేకంగా పోరాటం, ఆవిష్కరణలో కొత్త పుంతలు, వేగవంతమైన మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడుల వంటివి భారత్ను తిరుగులేని ఆర్థిక వ్యవస్థగా నిలబెడతాయన్నారు. మిగతా రంగాల కంటే డిమాండ్ ఎక్కువగా ఉన్న రంగాల్లో ఇండియా దూసుకుపోవడమే అభివృద్ధికి కారణమని బోర్గే చెప్పారు. పూర్తిగా తయారీ రంగం మీదే ఆధారపడ్డ చైనా ఆర్థిక వ్యవస్థతో బోర్గే విభేదిస్తూ సేవలు, పారిశ్రామిక రంగాలతో పాటు డిజిటల్ వాణిజ్యం, ఈ-కామర్స్ వంటి వాటిపై భారతదేశం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. గ్లోబల్ ఎకానమీలో ప్రస్తుతం డిజిటల్ వాణిజ్యం వాటా 15%గానే ఉన్నా మిగతా వాటికంటే రెండింతల వేగంతో డిజిటల్ వాణిజ్యం పెరిగే అవకాశం ఉందన్నారు. సంస్కరణలతో మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ మరింత విజయవంతమైన ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే సూచించారు.